పాట సంఖ్య 271, మరో పాట పుస్తకంలో 231 కాకపోతే. మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవము తెచ్చుటకే సాక్షుండు సజీవుడాయే నిత్య జీవము తెచ్చుటకే వర్తమానంలోనికి వెళ్ళకముందు మనం బైబిల్ ఎత్తి బైబిల్ ఫాలో పాడు. గ్రంథ వాగ్దానములనినావే ప్రతి అధ్యాయము వచనము తార దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములనినావే. నిర్గమకాండం 15వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 21వ వచనం. మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానం చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడకను వస్తాను. మరో భావం చదువుకుంటాం. ప్రాణ గ్రంథం
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. అందరము కలిపి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం అందరం కలిపి చదువు. కొత్త నిబంధన పేజీ నంబర్ 245. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఈ యొక్క సమయంలో ఆరాధన కొరకే మనం చదువుకున్న వచనాలు మరలా మనం చదువుతూ వచ్చాం. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండం 15వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. కాబట్టి ఇక్కడ మనకు తెలిసిన సందర్భమే. ఇశ్రాయేల్ని నడిపించేటప్పుడు ఫరో ఆయన తరిమేటప్పుడు లేకపోతే ఫరో వెంబడిస్తున్నప్పుడు అయితే మధ్యలో వచ్చినటువంటి ఆ గొప్ప ఉపద్రవం, ఆ గొప్ప భయంకరమైనటువంటి ఆ స్థితి నుండి దేవుడు తప్పించిన అనుభవం. అంటే ఆ యొక్క స్థితిలో మనం ఉన్నటువంటి స్థితి, ఆ ఉన్నటువంటి దేని స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరము ఐగుప్తులోనే, మనందరము ఫరో యొక్క చేతి క్రిందే ఉండవలసిన వారము. అందుకని ఎక్కువ చెప్తా ఈ మాట. నేను కూడా జ్ఞాపకం చేసుకుని బహుగా ప్రభుని దేవుని ఎంతో స్తుతించేవానిగా నేను కొనసాగేవాడిని. జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట మనం అందరం చదివినప్పుడల్లా ఏమనిపిస్తుంది? వాస్తవానికి లోకము లేకపోతే ఐగుప్తు అంటే ఏమనిపిస్తుంది? ఈ లోకానికి భయంకరమైనటువంటి శ్రమకు సాదృశ్యంగా మనం చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా ఫరో కఠినత్వానికి, సైతానికి, దాని దేవుని ప్రజల్ని హింసించడానికి సాదృశ్యంగా కనబడతాడు. అయితే ఇక్కడ తలంపు ఏంటంటే దేవుని పిల్లలంగా మనము చేయబడేదాని కొరకాయ, దేవుని పిల్లలంగా ఉండేదాని కొరకాయ, దేవుని పిల్లలంగా కొనసాగేదాని కొరకాయ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఆ మిరియం పాడినటువంటి ఆ కీర్తన, ఆ గొప్ప అనుభవం ఏంటంటే 21వ వచనంలో మాట, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రమును ఆయన పడద్రోసెను. అంటే గుర్రమును దాని రౌతును అంటే అంతటిని, అక్కడేమో గుర్రమును రౌతులని పడదోసిన రాయబడుతూ వచ్చింది. కానీ మనకు కలిగేటటువంటి ప్రతి ఉపద్రవాన్ని ఆయన సిలువలో నుండి ఆయన పడద్రోసినాడు, తీసివేసినాడు. అందుకనే సమీపంగా చేసినటువంటి అనుభవంలో అని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఆయనకి సమీపమైనటువంటి మన జీవితాల్లో ఏం చేయాలి, ఏం చేసి మనం పరీక్షించుకుని విమర్శించుకుని యోగ్యమైన రీతిలో కలలో చేయవేయాలా, పాల్పంపులు పొందాలా అంటే ఆయన మనం సమీపంగా చేశాడు. మనకు ఆ నరకం అనేది లేకుండా ఆయన నిజమైనటువంటి ఆ జయ జీవితాన్ని జీవించి ఆ మరణాన్ని జయించినటువంటి అనుభవాన్ని నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూసాం. కాబట్టి అనుభవం ఏంటంటే ఆయన దేన్ని జయించినాడు? మరణాన్ని జయించినాడు. ఆ మరణం జయించి నీకు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతలో భాగంగా ఆయన మనల్ని సమీపంగా చేశాడు. సమీపంగా చేసినటువంటి అనుభవంలో మనం ఎట్లుండాలా? అందుకని ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడు? మహనీయుడు. ఆయన ఎలాంటి వాడు? పూజ్యుడు. ఆయన ఎలాంటి వాడు? రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. ఇలాంటి దేవుని మనం కలిగి ఉండడానికి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఆధిక్యతలో భాగంగా ఆరాధించడానికి మనను అర్హులుగా చేశాడు. ఆరాధించిన తర్వాత మరలా అందుకని ఆరాధనలోనే పరీక్షించుకోవాలని కూడా ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ముందు ఆరాధనలో పరీక్షించుకుంటే గాని బలలో చేయవేయడానికి మనం మరింత పరీక్ష చేసుకోలేము అని. ఆరాధన ఏదో కాకతాళికంగా అలవాటుగా యాంత్రికంగా ఆరాధిస్తే అలాగే కాకతాళికంగా యాంత్రికంగా ఏం చేస్తాం? బలలో కూడా చేయవేస్తాం. అలాగే బలలో చేయవేస్తే చివరి వర్తమానం కూడా వింటాం, దాని తర్వాత కలిసి కానుకేస్తాం, మళ్ళా మన గృహాలకు మనం వెళ్ళిపోతాం. ఇది రొటీన్. ఇది ఎప్పుడు జరిగేటటువంటి విధానాల కాకుండా మనము దేవుని బిడ్డలముగా, మనము
ఆరాధించే వారముగా, మనము బలలో పాలుపంపులు పొందేటటువంటి వారముగా మనలో ఏముండాలంటే ఆయనకి సమీపంగా చేరినటువంటి అనుభవం కనబడాలి. ఆయన మనల్ని సమీపంగా చేసుకున్నాడు. ఆ సమీపం అనేది కనుక కనబడకపోతే, లేకపోతే మన జీవితంలో ఎంత ప్రయాసపడినా కొట్టదే. గత రాత్రి కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చాం. ఆ మాటలు నాకెంతో జ్ఞాపకం వస్తా ఉన్నాయి. అది రాత్రి మనం లేచి నేను ప్రార్థన చేసుకునే విధానంలో మళ్ళా ఆ మాటలు నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అందుకనే రాత్రి 3 విషయాలు చూసాం. ఏంటో చెప్పండి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను ఎట్లుండాలంట? మాదిరిగా ఉండాలి. ఆరాధిస్తే సరిపోదు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో మనం ఎట్లుండాలంట? మాదిరిగా ఉండాలి. ఎక్కువగా బలలో మనం పాలుపంపులు పొందే ముందు ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన పరిశుద్ధుడు అనేటటువంటి అనుభవం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతూ వచ్చినాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆ పరిశుద్ధత అనేది లేకపోతే బలలో అంత ధైర్యంగా పాలుపంపులు పొందలేవు. ఆ పాలుపంపులు పొందాలంటే పరిశుద్ధత అనేది ఖచ్చితం ఉండాలా. ఆ పరిశుద్ధత ఉన్నప్పుడే మనము ధైర్యముగా ఆరాధించగలుగుతాం. ధైర్యంగా ఆయన యొక్క శరీర రక్తంలో పాలు పంపులు పొందుతాం. ధైర్యంగా ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా నిలవగలుగుతాం అనేటటువంటి అనుభవం మనం చూద్దాం. మనం జ్ఞాపకం చేసుకుంటూ నిలిచి ఉందాం. అందుకని మాటలో దాని తర్వాత ఇది చదవడానికి బాగుంది, చెప్పడానికి బాగుంది, కానీ చేయడానికి మాత్రం చాలా కష్టం. మాటలో దేంట్లో ఉండాలా? మాదిరి దేంట్లో ఉండాలా? మాటలో ఉండాలి. కాబట్టి అన్నిటికీ అసలు అన్నిటికీ తేడా ఏంటంటే, మీరు సిరిని పద్మాన్ని చూడద్దు. మీరు చూడకపోతే వాళ్ళు డిస్టర్బ్గా ఏముండవు. నువ్వు కాన్సన్ట్రేషన్ ముందు నీ చేతులు ఏం పట్టుకోబాక, విను. మధ్యలో నిన్నే అడుగుతా. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే మనము ముందుకు వెళ్ళేటప్పుడు ఎన్నో పర్యాయాలు గుండా మనం వెళ్తున్నప్పుడు ఈ లోకయాత్రలో మనకు ఎక్కువగా ఏంటంటే మాట అనేటటువంటి విధానంలో మనము మాదిరి చూపించే వారు ఉండాలి. మరి ముఖ్యంగా ఎవరు? ఆరాధించిన వారముగా, బలలో పాలుపంపులు పొందడానికి సిద్ధముగా ఉండి పరీక్షించుకోవడానికి మరి సిద్ధముగా ఉన్నటువంటి మన జీవితంలో ఒకసారి ఈ యొక్క విధానంలోనికి రావాల్సిన వారు ఉన్నాం. ఎక్కడుందన్నమాట? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను ఎట్లుండాలా? మాదిరి ఉండాలి. ఎక్కడుందన్నమాట? 1 తిమోతి 4:11 చదువు. నీ యవ్వనమును బట్టి. నువ్వు అసలు బైబిలే తీయకుండా చేతులు పెట్టుకుంటావు ఏంటి? నీ యవ్వనమును బట్టి ఎవడును నేను తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎక్కడుంది ఈ మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కదా, 2వ పత్రిక. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12 ఆ మాట మనం చూస్తున్నాం. అసలు మామూలుగా మనిషి ఇక్కడ అసలు ఉండనే ఉండడు. మరి ఎక్కడ ఉంటాడు? అదేమంటే వినపట్లేదు అంటాడు. వినపట్లేదన్న వంక. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో, విశ్వాసాలకు ఎట్లుండాలంట? మాదిరిగా ఉండాలి. ఎవరికి? ఎక్కడ ఏముంది అక్కడ? మా పవిత్రతలో ఎవరికి మాదిరిగా ఉండాలా? విశ్వాసులకు. అంటే విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే ఆ విశ్వాసులు ఎవరు? మనమే. ఒకరికొకరు మనం ఏం చేయాలా? మాదిరిగా ఉండాలి. అందుకనే ఈ మాదిరి అనేది లేకపోతే నీ నా జీవితంలో ఎంత దూరం ప్రయాణం చేసినా
ఎంతగా ముందుకు వెళ్ళినా, ఒకవేళ ఈ లోకయాత్రలు ఎంత ఆశీర్వదించబడినా ఏ మాత్రం కూడా ప్రభులో సంతోషించలేవు. ఉన్నటువంటి లోకాన్ని బట్టి, లోకంలో ఉన్న వాటి యొక్క సంగతిని బట్టి సంతోషించడమే తప్ప ప్రభుని బట్టి నువ్వు సంతోషించలేవు. అందుకని ఆయన నిన్ను నన్ను సమీపంగా చేసుకున్నాడు. అందుకని ఆ యొక్క మిరియాము ఒక పాట పాడుతుంది. యెహోవాకి ఏం చేసిందంట? యెహోవాను గానము చేయడని అనుగుణుడికి మనము వచ్చిన వరకు ఉన్నాం. ఆ గానము చేయమనే అనుగులో. అందుకనే బయట జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళామంటే అక్కడికి వెళ్తే చక్కగా వారు భజన చేస్తూ ఉంటారంటారు. ఆ భజనలో కూడా ఒకరికొకరు ఏం చేస్తూ ఉంటారు? తాళం కలుపుతూ ఉంటారు, మాటలు పాట పాడుతూ ఉంటారు. దాని తర్వాత ఏమంటారు? రెండు కలిపి ఆ ఇతరులు కొడుతూ ఉంటారు. ఏంటి తాళమా? తాళాన్ని కదా వాటిని ఏదో అంటారు. ప్రయాణానికి ఏమంటారు? వాటిని రెండు కలిపి ఇతరులు కొడతారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ గానం చేసినప్పుడు అందరి యొక్క కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద తెలియదుగా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క పాట, వాళ్ళ యొక్క మాట ఒకే రకంగా కలిపి పాడుతూ ఉంటే అందరూ ఎక్కడో భజన జరుగుతుంది, ఎక్కడో పాట పాడుతున్నారు అనే అనుభవంలో. అందుకనే చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో మాదిరి అనేది చాలా అవసరం. ఈ మాదిరి అనేది అవసరంగా ఉండాలి అంటే, ఆ మాదిరి కనబడాలంటే ముందు మాట చూసుకోవాలి, తర్వాత ప్రవర్తన చూసుకోవాలి, తర్వాత ప్రేమను చూసుకోవాలి, తర్వాత విశ్వాసాన్ని చూసుకోవాలి, తర్వాత పవిత్రతను చూసుకోవాలి. ఈ 5 కనుక మన జీవితంలో కలిగి ఉంటే ఎంతో ప్రభుకి అత్యంత సమీపంగా మారి ఆయన కొరకే జీవించే వారమని కనబడతాము అని. చూడండి ఒక మాట, ఆ రీతిగా మనం కనబడాలి, జీవించాలి అనే విధానంలో మాదిరిగా ఉండాలంటే మనము ఏం చేయబడాలా? చూడండి మన జీవితంలో యెషయా గ్రంథం ఒక మాట చూడండి. నిర్గమాకాండం 25:8 వచనం. నిర్గమాకాండం 25:8 ఒక మాట చూడండి. నిర్గమాకాండం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వారు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. కాబట్టి అక్కడ పరిశుద్ధతను నిర్మించవలను. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసి పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. కాబట్టి ఆ పరిశుద్ధ స్థలమును నిర్మించేటటువంటి అనుభవం మన జీవితంలో విశ్వాసులుగా వాళ్ళలో పాల్పొంగు పొందడానికి సిద్ధముగా ఉన్న మన జీవితంలో ఆ ప్రశ్న, పరీక్ష, ఆ యొక్క విమర్శ అనేది చాలా అవసరం. పరిశుద్ధ స్థలం. కాబట్టి నేను నన్ను జ్ఞాపకం చేసుకుని సమీపంగా చేసేదాని కొరకాయ నా హృదయాన్ని ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఆయన పరిశుద్ధులు కనుక మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, పరిశుద్ధపరిచాడు. అయితే మనం పరిశుద్ధ స్థలాన్ని మనం నిర్మించే వారముగా ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలంలో ఆ నిర్మించినటువంటి అనుభవం మనం ఉన్నాము అంటే మన జీవితము ఆయనలో కనబడుతుంది, ఆయనలో సాగిపోతుంది. ఆయన బిడలంగా మనము అనేక మంది మనల్ని గుర్తించేవారుగా ఉంటారు. వారు పరిశుద్ధులు అనేటటువంటి అనుభవం కలిగిన వారముగా మనం ఉంటాం. అందుకనే ఒక మాట చూడండి, ఇంకా మన జీవితంలో మత్తయి సువార్త 18:20 ఒక మాట చూడండి. మత్తయి సువార్త 18:20 మత్తయి సువార్త ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందనని చెప్పాను. నా నామమున ఎక్కడ ముగ్గురు చేరి ఉంటారో. కాబట్టి ఆయన నామములో చేరి వచ్చి ఆరాధించాము, ఆయన నామములో చేరి వచ్చి మనలో పాలు పొందడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే పరిశుద్ధ స్థలము నిర్మించిన అనుగుణం మనం ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలం అంటే నేను ఆయన కొరకు పరిశుద్ధంగానే ఉన్నాను, నేను ఆయన కొరకు పరిశుద్ధంగానే జీవిస్తున్నాను, నేను ఆయన కొరకే పరిశుద్ధంగానే కొనసాగుతున్నాను అనుభవం ఉంటే చాలు. ఎంతో ధైర్యం ఉంటుంది, ఎంతో అనుభవం ఉంటుంది, దాని వెనక ఎంతో దీవెన ఉంటుంది అనేటటువంటి మాటలకు మనం రావాల్సిన వారు. ఎందుకంటే ఆయన సామాన్యుడైనటువంటి దేవుడు కాడు, వేల్పులు అయినటువంటి వాడు లేడు. ఆయన పరిశుద్ధుడు, మహనీయుడు, ఆయన పూజనీయుడు.
ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. ఈ యొక్క రాజులకు రాజుకి, ఈ ప్రభులకు ప్రభువుకి మనం ఏం చేయాలా? పరిశుద్ధ స్థలాన్ని మనం నిర్మించే వరంగా ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలం నిర్మించడం అంటే మన హృదయంలో ఆయనే ఉండాలి. ఆయన ఉన్నప్పుడు దేని మీద మనకు ఆలోచన ఉండదు, దేని మీద ఆశ ఉండదు. నా ప్రభు, నా ప్రభు. అందుకనే ఆమె సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, యేసు ప్రభు లేనప్పుడు ఏమందామా? ఏముంది? నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు అనేటటువంటి ఎంతో బాధపడినట్టు మనం చూస్తే, ఎవరైనా మగ్ధలేని మరియా. అందుకనే ఆయన నువ్వు కలుసుకుందామని వెళ్తే, నా ప్రభు ఇక్కడ ఎవరినో ఎత్తుకునేది. కానీ కనబడింది ఎవరికి? కనబడింది ఎవరికి? ఆమెకే. నిజంగా ఒక మాటలోనికి వస్తే, పిల్లల జ్ఞాపకం చేసుకుంటే, ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడుందన్నమాట? ఆశగల ప్రాణాన్ని తృప్తి వచ్చేది ఎక్కడుందన్నమాట? నేనైనా నన్ను మాత్రం అడగొద్దు ఆయన, మిగతా వాళ్ళని ఎవరు నన్ను అడుగుకోన్నట్టుగా. కీర్తనలు 107:9 107:9 చదువు. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. అయితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే అనుగులో మనము ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన కొరకే పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఆ పరిశుద్ధ స్థలం నిర్మించే స్థలం ఎక్కడది? మన హృదయము. మన హృదయంలో ముందు పరిశుద్ధి ఉండాలి. మన హృదయంలో పరిశుద్ధి లేకుండా చాలా మంది ఏం చేస్తారండి? మందిరాల్ని ఎంత తెల్లగుస్తారో చెప్పలేం, ఎంత పటిష్టంగా కడతారో చెప్పలేం, ఎంత దేవుని వాక్యాలు కనబడేటట్టుగా స్పష్టంగా రాస్తారో తెలియదు. కానీ అసలు హృదయం లేకుండా దానిలో ఎంత చేసినా ఏం ప్రయోజనం లేదు. ఈ హృదయాలన్నీ వెళ్ళి ఆయన్ని ఆరాధించినప్పుడు అక్కడ పరిశుద్ధత అనేది వస్తుంది, కానీ కట్టిన మందిరాన్ని బట్టి రాదు. అయితే ఆ మందిరాల్లో ఆ పరిశుద్ధులు ఉండేటటువంటి నివాసం వల్ల కలిగేదే పరిశుద్ధం నేను అంటాను. అప్పుడు ఆ పరిశుద్ధ దేవుడు అక్కడ ఉండి మనతో ఆనందించేవాడుగా, మనల్ని నడిపించేవాడుగా ఉంటాడనేది మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ స్థలాన్ని మనం నిర్మించిన అనుగులు ఉండి, ఎక్కడైతే 2-3 ఉండి ఆయన నామమున చేరువస్తారు. కానీ చాలా మంది చేరువస్తున్నారు, కానీ ఎవరికి లేదు? ఏ నామంలో చేరు రావట్లేదు? ఆయన నామంలో చేరు రావట్లేదు, మనుషుల నామంలో చేరు వస్తున్నారు. ఆయన నామము ఉన్నతంగా చేయబడాలి. ఎక్కడ 2-3 చేరు వస్తారో అక్కడ నేను వారి మధ్య నేను ఉంటాను. కాబట్టి పరిశుద్ధ స్థలం నిర్మించిన అనుగులో మన మధ్యలో ఆయన ఉండి మనల్ని నడిపిస్తాడు. ఒక్క మాట, నువ్వు ఆయనలో ఉన్నావనే గుర్తు ఏంటంటే ఆయన నీలో ఉన్నాడన్న సంగతి ఎరగాలి. ఆయన నీలో ఉండాలి, ఉండి తీరాలి. ఆ ఉండి తీరినటువంటి అనుభవమే ఆ పరిశుద్ధత అనేటటువంటి విధానం నీకు అర్థమవుతుంది. అప్పుడే మాట సరిగా ఉంటుంది, అప్పుడే ప్రవర్తన సరిగా ఉంటుంది, అప్పుడే ప్రేమ సరిగా ఉంటుంది, అప్పుడే విశ్వాసం సరిగా ఉంటుంది, అప్పుడే పవిత్రత సరిగా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకని చూడండి ఒక మాట, రెండవదిగా మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎంత మాత్రం కూడా ఇక పరిశుద్ధంగా ఉన్న అనుభవం పరిశుద్ధంగా చేయబడిన తర్వాత ఎంత మాత్రం కూడా మనలో ఏముండకూడదు? ఆయన అపవిత్రత ఉండకూడదు. చూడండి ఒక మాట, చూడండి సంఖ్యాకాండం 35:34 అందరం కలిసి చూద్దాం. ఇది సంఖ్యాకాండం 35:34 సంఖ్యాకాండం 35:34 అందరం కలిసి చూద్దాం. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్య నివసించున్నాను. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలు మధ్య నివసించున్నాను. మీరు నాలో ఉన్నా నేను మీలో ఉన్నాను. దాని గుర్తు ఏంటంటే ఎంత మాత్రం కూడా ఏముండకూడదు? అపవిత్రత ఉండకూడదు. ఇక్కడ ఆవుదాం కొంతసేపు. ఇప్పుడు మనలో పాలు పంపులు పొందే మన జీవితంలో ఏముండకూడదు? ఆయన అపవిత్రత. కానీ ఈ రోజు వరకు ఏదో కొద్దిగా అపవిత్రత ఉండటం కాదు, ఎక్కువ అపవిత్రత ఉంటుంది. అపవిత్రత అంటే ఏంటి? అపవిత్రత అంటే ఏంటి తోటి? అపవిత్రత అంటే ఏంటో అనే అనుగుణానికి మనం తెలుసుకోవాలంటే దినదినానికి ఆయన చూపించకపోవడమే, దినదినం ఆయనలో నిలిచి ఉండకపోవడమే, దినదినం ఆయన కొరకు ఎదురు
చూడకపోవటమే. ఎదురు చూడకపోగా మనం ఏం చేస్తున్నాము? లోకము దాని సంగతులను వైపు మనం చూసేవారంగా ఉన్నాం. అందుకని అపవిత్రత వచ్చినా గానీ పెద్ద పట్టింపు కలిగిన వారంగా మనం ఉన్నాం. ఏముందిలే అనుకుంటాం, పెద్ద పట్టించుకోము. అయితే ఏమాత్రం కూడా ఆరాధించిన మన జీవితంలో, వాళ్ళలో పాల్పొందులు పొందడానికి సిద్ధంగా ఉన్న మన జీవితంలో ఎంత మాత్రం అపవిత్రత ఉండకూడదు. అక్కడ చూడండి, మీరు నివసించే దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్య నివసించును. అది గుర్తుపెట్టుకోవాలా, అందులో నేను. ఇక్కడ దేశం అని ఉంది, తర్వాత హెర్మోన్లో నేనున్నాను, కానీ మీ అందరి మధ్యలో నేనున్నాను, నా మధ్యలో మీరున్నారు. అంటే ఏముండకూడదు? ఇప్పుడు అపవిత్రత ఉండకూడదు. ఎక్కడైనా అపవిత్రత ఉంటే, ఆయనకు మొట్టమొదట పరిశుద్ధ స్థలాన్ని నిర్మించకపోతే, ఆ నిర్మించే అనుగులు ఎక్కడ తక్కువపడి ఉన్నామో చూసుకోవాలి. రెండోది, ఎక్కడ అపవిత్రతలోనికి పడిపోతున్నాము, మాటల్లోనా, ప్రవర్తనలోనా, ప్రేమలోనా, పరిశుద్ధతలోనా, దాని తర్వాత విశ్వాసంలోనా, దాని తర్వాత పవిత్రతలోనే ఎక్కడ పడిపోయి ఉన్నాము. ఈ ఐదిట్లో ఖచ్చితంగా మనం పడిపోయామనేటటువంటి స్థితిలోనే మనం ఉన్నాం. అయితే దానిలో నుండి బయటికి రావాలంటే ప్రభు మీద ఆధారపడి, అందుకనే చదవండి అన్నమాట, కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వెళ్ళను. తను తాను ప్రతి మనుషుడు, ఇంకేమాత్రం కూడా ఎగ్జామిన్ లేదు, ఏంటిది ఎగ్జామ్షన్ లేదు, సారీ. కాబట్టి ఎగ్జామ్షన్ లేదు, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఆ ప్రతి మనుషుడు దగ్గర ఏం చేయాలి? వ్యక్తిగతంగా మన పేరు పెట్టుకోవాలి. ప్రతి మనుషుడు, రాజుబాబు, ప్రతి మనుషుడు నువ్వు పరీక్షించుకో. ముందు అపవిత్రత ఉన్నావా? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించుకుని ఉన్నావా? ఎక్కడైనా తప్పిపోయావా? లేకపోతే మనుషులకి, వస్తువులకి, పరిస్థితులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చావా? జ్ఞాపకం పెట్టుకున్న పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు. రెండోది, ఆ నిర్మించిన తర్వాత పరిశుద్ధంగానే ఉండు, ఏమాత్రం కూడా అపవిత్రతలోకి వెళ్ళకూడదు. నేను మీ మధ్య నివసిస్తున్నాను సంగతి మర్చిపో. చదవండి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం త్వరగా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం తొందరగా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. అందుకని ఏ మాత్రం కూడా అపవిత్రత మనలో ఉండకూడదు, గుర్తుపెట్టుకో. అపవిత్రత ఉంది అంటే మనం ప్రభుని సమీపించలేం. సమీపించేటట్టుగా చేశాడు, మనకు న్యాయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు, మన ప్రాణాన్ని ఆయన పాతాళం నుండి తప్పించినాడు. అంత మాత్రం కాకుండా ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ రోజు వరకు ఆయన నమ్మకంగానే ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడుగా ఆయన ఉన్నాడు. మనం నమ్మదగిన వారుగా మనం ఉన్నామంటే మనలో పరిశుద్ధ స్థలం అనే దానికి ఆయనకి స్థలం ఉండాలి, ఆయనకి స్థానం ఉండాలి, ఆయనకి మొదటి స్థానం ఉండాలి అని అనుభవం. రెండోది, అపవిత్రత అనేది ఎంత మాత్రం కూడా ఉండకూడదు. చదవండి జెఫన్యా గ్రంథం 3. మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు కనుకే ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడంట? జయించిన అనుభవం. ఎక్కడ ఏం మాట చదివాం? అక్కడ జయించను అనే మాట చదివాం కదా. ఎక్కడ? నిర్గమాకాండం 15వ అధ్యాయం 21వ వచనంలో మిగులు అతిశయించి జయించెను. ఆయన జయించిన దేవుడుగా ఉన్నాడు, మరణాన్ని జయించినాడు, నీకు నాకు గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. అయితే ఆయన కొరకే పరిశుద్ధ స్థలం ఎక్కడ నిర్మించట్లేదు అక్కడ నిర్మిద్దాం, దాని కొరకే పరీక్షించుకుందాం. రెండోది, ఒకవేళ ఎక్కడైనా అపవిత్రత ఉందేమో, ఎక్కడైనా అపవిత్రత ఉందేమో చూసుకుందాం. ఖచ్చితంగా మన అందరిలో ఉంది. దాన్ని ప్రక్కన పెట్టి, ప్రభువా నాలో ఈ అపవిత్రత ఉంది, నాలో ఈ మనిషి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, నాకు ఈ వస్తువు అంటే ఎక్కువ ఇష్టం, నాకు ఈ పరిస్థితులు అంటే నాకు బాగా ఇష్టం, అందుకని ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వారు అందరూ ఎక్కువ భాగం ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఆదివారం ఒకవేళ, అందుకనే లోదరం చర్చిలో అయితే అది కూడా చెప్తున్నా, 7 గంటలకు 8 గంటలకు మొదలవుద్ది, 10 అయిపోద్ది. ఈ 10 గంటలకు అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళేది ఎక్కడికి? కొంతమంది సినిమాలకు వెళ్తారు, కొంతమంది పిక్నిక్కి వెళ్తారు, కొంతమంది చుట్టాల ఇంటికి వెళ్తారు, కొంతమంది ఆప్తుల ఇంటికి వెళ్తారు, కొంతమందికి ఇష్టమైన వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారు. అందుకని అందరికి ఎట్లుందంటే ఇది
అందరికి ఈ దినం ఎట్లుందంట? సండే అంటే ఫండే, దాని తర్వాత హాలిడే అన్నట్టు ఉంది. హాలిడే అనేటటువంటి విధానంలో చాలా తక్కువ మంది కనబడతారు అని. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఆయన కొరకే మనం పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించాలి. రెండవదిగా ఎంత మాత్రం కూడా అపవిత్రత ఉండకూడదు. ఈ యొక్క విషయంలో మనం పరీక్షించుకుని విమర్శించుకుని యోగ్యమైన రీతిలో పొందాలి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఆయన శక్తిమంతుడు, ఆయన మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు కనుకనే ఆయన ఏం చేశాడు? మిగులు జయించిన అనుగుణానికి వచ్చినాడు. ఆయన జన్మించి జీవించి ఆ యొక్క కలవరి శిలువలో ఆయన రక్తమంతా, శరీరం అంతా నల్లగొట్టబడి రక్తమంతా కాచి ప్రాణమిచ్చి సమాధి చేయబడి ఆయన 3వ దినం మృత్యుంజయుడుగా తిరిగి లేచిన దేవుడుగా వచ్చినాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. ఆ ఉన్నటువంటి అనుగులో ఆయన పరిశుద్ధుడు, మర్చిపోవద్దు. ఆయన ఎలాంటి వాడు? మహనీయుడు, మర్చిపోవద్దు. ఆయన పూజ్యుడు, మర్చిపోవద్దు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మర్చిపోవద్దు. ఆ ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు, ఆ ప్రభుని నీవు నేను కలుసుకునేటప్పుడు, పాలు పంపులు పొందేటప్పుడు, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో, ఆయన రసానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రసంలో పాలు పంపులు పొందేటప్పుడు మనం ఎట్లున్నాం అనేది పరిశుద్ధ స్థలం ఉందా? ఎన్నో పర్యాయాలు నా జీవితంలో పరిశుద్ధ స్థలాన్ని నిర్మించలేకపోతున్నాను. కాకతాళికంగా, యాంత్రికంగా ఆ కొన్ని గంటల వరకే తెచ్చిపెట్టుకుంటున్నాను అన్నట్లుగా. అలా కాకుండా నీకు పరిశుద్ధ స్థలము నిర్మించినట్లుగా నాకు సహాయం చేయమని, లేకపోతే అలాంటి స్థితి దిన వరకు తక్కువైపోతా ఉంది, నన్ను క్షమించి నన్ను పూరించమని అడుగుదాం. రెండవది, అపవిత్రత ఉంది అని ఒప్పుకుందాం. ఆ అపవిత్రత నుండి బయటకు వద్దాం. అప్పుడు ఆయన శక్తి మనకు బయలుపరచబడుతుంది. 3వ మాట మనం చూడండి, జ్ఞాపకం చేసుకుని మాట చదువుకుని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎంత మాత్రం కూడా పాపములోనికి వెళ్ళకూడదు. పాపము జోలికి, పాపం వైపుకి, పాపములోనికి వెళ్ళకూడదు. మరి ముఖ్యంగా దేంట్లో పాపములు పొందేటప్పుడు ఆయన దేంట్లో బలలో ఏముంది? అందుకని ఎట్లుండాలో ప్రత్యేకంగా పరిశుద్ధంగా ముందు పరిశుద్ధత అనేది ఉండాలా. అందుకని పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. అందుకని ఆయన కలుసుకోవాలంటే ఆయన వచ్చేంత వరకు మనం పరిశుద్ధంగా ఉండాల్సిందే, పరిశుద్ధంగా పాలు పంపులు పొందాల్సిందే. తర్వాత ఏ మాత్రం కూడా అపవిత్రత ఉండడానికి వీల్లేదు. అపవిత్రత అనేది ఈ 5 మనం చెక్ చేసుకుందాం. ఒకటి, మాట వెరీ డేంజర్. అందుకే మనం దెబ్బ కొట్టినా పర్లేదు కానీ మాట మాత్రం అంటే ఎట్లా అనిపిస్తుంది? దాన్ని ఏనుగునట్టు దేని పెట్టి పోలుస్తారు? ఏనుగుని తెలుసా? దాన్ని దాన్ని అంకుశము పొడిచినట్టుగా, చూలాలతో పొడిచినట్టుగా, దాని తర్వాత ఇంకా పొలుగుతో పొడిచినట్టుగా అంటే ఒక్క మాటకే. అందుకనే ఏదైనా ఇతరులు ఒక మాట మాట్లాడితే అంత అనుకుంటాం. దేవుని పిల్లలు వచ్చిన నోటి నుండి వచ్చే ప్రతి మాట మనం ఏం చేయాలా? మాదిరిగా పెట్టుకోవాలి. నాకైనా నీకైనా ఈ మాట మనకి ఎంతో సవాలుగా ఉంది, ఎంతో మాదిరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నోసార్లు మాటలో తప్పిపోయాను, ఎన్నోసార్లు ప్రవర్తనలో తప్పిపోయాను, ఎన్నోసార్లు ప్రేమలో తప్పిపోయాను, ఎన్నోసార్లు విశ్వాసంలో తప్పిపోయాను, ఎన్నోసార్లు పవిత్రతలో తప్పిపోయాను. అందుకని ప్రత్యేకంగా ఉండేటట్లుగా
మన జీవితం ఉండాలా. మొట్టమొదటి పరిశుద్ధంగా ఉండాలా. రెండవదిగా ఎట్టుండాలా, ఏమాత్రం కూడా అపవిత్రత అనేది లేకుండా ఉండాలా. దాని తర్వాత అంటే పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించాలా. రెండవది అపవిత్రత అనేది లేకుండా చూసుకోవాలా. మూడవది ప్రత్యేకంగా ఉండాలా. మీ దేహము ఎవరి వల్ల, మీ వల్ల కలిగిందని ఉందా? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి తీర్చదు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగురా. ఏంటంట? మీ దేహము దేనికంట? పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగురా. ఎట్లా పడితే అట్లా ఇది చేయబడలేదు. ఆయన యొక్క దేహం అంతా ఏమైపోయిందంట? నలగొట్టబడింది, రక్తమంతా కార్చబడింది. ఎందుకంటే ఆ పరిశుద్ధుడైన దేవుడు తన ప్రియకుమారుని పంపించడం ద్వారా, ఆ యేసు ప్రభు సిలువలో వేలాడటం ద్వారా ఆ రక్తమంతా, ఆ శరీరం అంతా, ఆ రక్తమంతా నలగొట్టబడిన అనుభవంలో ఆ పరిశుద్ధుడు చేసిన ఆ గొప్ప బలియాగము, త్యాగమును బట్టి నీకు నాకు దొరికిన గొప్ప ఆధిక్యత. మీ దేహం మీ వలన కలిగినది, అది దేవుని ఆత్మకి ఏమైందంట? ఆలయమైనదని మీరు ఎరుగురా. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మానుసారముగా మనం ఏం చేయాలంట? నడుచుకునేటటువంటి విధానంలో ఉన్నామా లేదని ఏం చేయాలి? ఆత్మను పరిశీలించుకోవాలి, హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఎట్లున్నావు, నేను ఎట్లున్నా, నువ్వు ఎట్లున్నావు, ఎలా ఉంది మన స్థితి అనేది జ్ఞాపకం చేసుకుంటే మనం తక్కువ పడకుండా చూసుకుని ముందు ఆయనకి పరిశుద్ధ స్థలం నిర్మించాలి. నా హృదయంలో నీవే ఉండాలి. ఎన్నో పర్యాయాలు కొన్నిసార్లు అలాగా పరిశుద్ధమైన స్థలాన్ని నీ కొరకే నేను అంటే కేటాయించలేకపోతున్నా. లేకపోతే పరిశుద్ధ స్థలము అనేటటువంటి ఆ నా హృదయంలో నీవు లేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా ఇష్టము, నా సంగతులు, నా యొక్క ప్రయాణము, నా మార్గము, నా తలంపులు అనేటటువంటి దానిలో ఉన్నాను. రెండోది అపవిత్రత అనేది ఉంది. ఎక్కడ? ఈ 5 ఉందనే సంగతి మనం పరీక్షించుకోవాలి. దాని తర్వాత ప్రత్యేకముగా ఉన్నటువంటి అనుభవం చూడండి. అందుకని మనం ఏం చేయాలా? మత్తయి సువార్త 18:20 చదువుకుని మనం వాళ్ళలో ప్రవేశిస్తాం. మత్తయి సువార్త 19:20 చదవండి. 18:19 అందుకని వీటన్నిటిని చేయాలంటే మన వల్ల కాదు. ఎలా చేయాలా? ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో. ఏం చదువుతున్నాం? ఎన్నో వచనం? మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని కూర్చైనను ఈ భూమి మీద ఏకీవించిన ఎడలా అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. ఇప్పుడు చదువునా? ఆ ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామను ఎక్కడ కూడి ఉందరో నేను అక్కడ వారి మధ్య ఉందునని చెప్పాను. ఎక్కడ? ఇద్దరు ముగ్గురు అంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఏం తెలియజేస్తా ఉంది? ఇద్దరు ముగ్గురు ఏం తెలియజేస్తా ఉంది? సంఘాన్ని తెలియజేస్తుంది. ఈ సంఘం అంతా ఇద్దరు ముగ్గురు చేరి ఏం చేయడానికి? మనకు కావాల్సిన ప్రతిదాని కొరకు ప్రార్థన చేయడానికి. మొట్టమొదట పరిశుద్ధ స్థలము నిర్మించే అనుగుణం ఉంది. రెండవదిగా అపవిత్రత లేకుండా చూసుకో. మూడవదిగా ప్రత్యేకంగా ఉండు. నాలుగవదిగా ప్రతి విషయంలో ఏం చేయాలా? దేవుని పిల్లలకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఒకరికొకరు ప్రార్థన చేయాలి. అంటే పరిశుద్ధంగా ఉండు. దాని తర్వాత నీ నా జీవితంలో ప్రత్యేకంగా ఉండు, ప్రార్థనగా ఉండు. పరిశుద్ధంగా ఉండు, ప్రత్యేకంగా ఉండు, ప్రార్థనగా ఉండు అనే అనుభూలో ఏం తీసేస్తుంది? ఇప్పుడు అన్ని అపవిత్రత లేకుండా తీసివేస్తుంది. దేంట్లో అపవిత్రత లేకుండా? దేంట్లో? మాటలో. అంటే మాదిరిగా ఉండాలా. ఈ 5 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. గత రాత్రి చెప్పినట్టు విధానంలో ఉన్నప్పటికీ కూడా మాట మధ్యరాత్రిలో దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మాటలో కొన్నిసార్లు నా మాట బాగల, కొన్నిసార్లు నా ప్రవర్తన బాగల, కొన్నిసార్లు నా యొక్క ప్రేమ సరిగా లేదు, హెచ్చుతగ్గులుగా ఉంది, లేకపోతే నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి వైపే ఉంది, లేకపోతే నన్ను ఎంత ఎత్తుగా చేసిన వాళ్ళ వైపే ఉంది, కానీ ప్రేమ సరైన రీతిలో చూపించడం లేదు. మన ప్రేమ ఎట్లుంటుంది చెప్పండి?
రాజుబాబు అనే మాట వింటే ఇక బాగా ప్రేమించినట్టే, లేకపోతే ఏం లేనట్టు, లేకపోతే రాజుబాబు నీకు ఇస్తేనే ప్రేమ చూపించినట్టు, లేకపోతే అది ప్రేమ ఇది కాదు. ప్రేమ అంటే ఏం చేయాలి? ఆయన ప్రేమించాడు అంటే ఏంటి? ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడండి? పాపులు అంటే ఒక మాట ఆయన తీసుకొచ్చాడు. అందుకనే అందరికి ఇది వరల్డ్ వైడ్ ఇన్విటేషన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే ఏ మినహాయింపు లేకుండా ఏం చేశాడు? ప్రేమించి కలవరి సిలువలు నీ కొరకే నా కొరకే శాపగ్రాహిగా వేలాడి తన ప్రాణం ఇచ్చిన ఆ యొక్క ప్రేమను రుజువు చేస్తూ వచ్చినాడు. ఇది నీ కొరకే, ఈ శ్రమ అంతా నీ కొరకే, ఈ యొక్క కిరీటం అంతా నీ కొరకే, ఈ యొక్క సిలువలో 3 మేకుల మధ్య వేలాడితే నీ కొరకే, రక్తం బల్లెము నీ కొరకే, దాని తర్వాత భయంకరమైన రక్తధారలు నీ కొరకే. నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు. అయితే నేను పరిశుద్ధుడిని, నీ కొరకే ఈ క్రైమ్ అంతా చెల్లించాను. నువ్వెంత మాత్రం కూడా ఇంకా ఆ అపవిత్రత అనే దాంట్లోనికి రావద్దు అని మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ అంతగా నీ పట్ల నా పట్ల చూపిస్తే మనము ప్రేమలో మాదిరిగా ఉండాలా, విశ్వాసంలో మాదిరిగా ఉండాలా, పవిత్రతలో మాదిరిగా ఉండాలా. అది ఒకసారి చూసుకుని మనము పరిశుద్ధంగా ప్రత్యేకంగా దాని తర్వాత ప్రార్థన పూర్వకంగా ఉన్నాం. అటువంటి కృపలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించనుగా.